Latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. స్పిరిట్ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే సంచలనంగా మారింది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ప్రభాస్ సరసన ముందుగా దీపికా పదుకొని తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ దిశగా దీపికాకు కథ చెప్పాడు. కానీ ఆమె కండిషన్స్కు సందీప్కు నచ్చలేదు. దీంతో దీపికాను వద్దు అనుకున్నాడు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ దీపిక ఈ సినిమా కథను లీక్ చేసింది. అలాగే బాలీవుడ్ మీడియా అక్కడ పిఆర్ టీం సందీప్ను టార్గెట్ చేస్తూ స్పిరిట్ కథ గురించి రాసుకొచ్చారు. దీంతో మనోడికి మండిపోయింది. వెంటనే స్పిరిట్ హీరోయిన్గా తృప్తి డ్రెమోని అనౌన్స్ చేశాడు. అంతేకాదు, ఇదేనా మీ ఫెమినిజం అంటూ దీపికపై ఇండైరెక్ట్గా ఫైర్ అయ్యాడు. దీపిక కూడా సందీప్కు కౌంటర్ ఇచ్చేలా, నా మనసుకు నచ్చిందే చేస్తాను, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటానని మాట్లాడుకొచ్చింది. ఇక ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. సినిమా పేరు ఎత్తలేదు కానీ రీసెంట్గా ఒక డైరెక్టర్ నన్ను కలిసి కథ చెప్పాడు. కథ చాలా బాగా నచ్చింది. కానీ రెమ్యూనరేషన్ గురించి చర్చ వచ్చినప్పుడు ఇంత ఛార్జ్ చేస్తా అని అన్నారు. వారు దానికి ఒప్పుకోలేదు. అందుకే నేను తప్పుకున్నాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు కాబట్టే ఆ సినిమాకు ఒప్పుకోలేదని దీపిక స్పష్టం చేసింది. రెమ్యూనరేషన్ నచ్చలేదు. సరే, దీపికకు కథ లీక్ చేయాలనే విషయం తెలియదా? లీక్ చేయకూడదనే విషయం తెలియదా? ఎందుకు ఇలా చేసింది అనేది అర్థం కాని విషయం అన్నట్లుగా ఈ బ్యూటీ స్పిరిట్ కోసం 20 కోట్ల రూపాయల డిమాండ్